మీరు ఆగండి, ఉరికి రాకండి, మేము ఏంటంటే ఆగండి. కొనసాగించాలి 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 కొనసాగించాలి. మీరందరూ జరుగురి, దయచేసి మీరందరూ జరుగురి. చెట్టు మీది కొంగ మీది కొంగ వద్దురా నాయన రావాలి వద్దురా నాయన వద్దురా నాయన వద్దురా నాయన బయటకు రావాలి. ఏదే పేపర్ ఏదే పేపర్ ఏదే చాలా సంక్షేమ పథకాలు లేకుండానే చేయాలనేటువంటి ఒక కుట్ర జరుగుతుంది. కేసీఆర్ కిట్టు బంద్ చేసి అట్లనే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కూడా తీసివేయాలనేటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ ఎందుకంటే తులం బంగారం ఇస్తానని హామీ ఇచ్చాడు. కానీ ఆ తులం బంగారం ఇవ్వకుండా అది కళ్యాణ లక్ష్మి గవర్నమెంటే ఉంది. ఇవాళ కళ్యాణ లక్ష్మి అనేది పిటిషన్ వచ్చింది, మీరు గవర్నమెంట్ నుంచి కౌంటర్ ఇవ్వండి అని 4 సార్లు టైం ఇచ్చింది కోర్టు. 4 సార్లు టైం ఇచ్చినా కూడా అడ్వకేట్ జనరల్ ఉంటారు, ప్రభుత్వ అడ్వకేట్లు ఉంటారు, వాళ్ళు మరి ఎందుకు ఆన్సర్ ఇవ్వలేదు? ఆ కౌంటర్ కు జవాబు ఇవ్వాలి కదా ప్రజల పక్షాన. మళ్ళొకటి ఆ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఏ సంక్షేమ పథకాలు ఇచ్చినా కోర్టుల అనుమతి కావాలని రేవంత్ రెడ్డి ఆయన ఇచ్చినటువంటి మేము చేసిన ప్రతి పథకంలో ఇవాళ కళ్యాణ లక్ష్మికి ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం కోసం మేము రావడం జరిగింది. కాబట్టి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. సిరిసిల్లాలో వందలాది మంది మహిళల ప్రతినిధులు కోర్టు కేవలం స్టే ఇచ్చింది. స్టే కూడా ఏంటంటే మన ఆగస్టు 15 తర్వాత బ్యాంకులో అమౌంట్ ఇవ్వద్దని ఒకటి క్లారిఫికేషన్. ఆగస్టు 15 కంటే నేనేదైతే అన్నిటి మీద సంతకాలు పెట్టి ఆల్రెడీ ఇప్పుడు మా దగ్గర 120 నుంచి 140 మొత్తం ఉన్నాయి, బ్యాంకులో ఉన్నాయి. ఆ చెక్కులకైతే వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఆగస్టు 15 తర్వాత మళ్ళీ గవర్నమెంట్ కూడా మళ్ళీ కోర్టుకి వెళ్తుంది, వస్తుంది చెప్తాం. అంతేగాని గవర్నమెంట్ ఆపలా ఇక్కడ క్లారిఫికేషన్ కోర్టు స్టే కావాలని చెప్పి కేసీఆర్ తీసుకున్నటువంటి పథకాలను నిర్వీర్యం చేయడం ఈ గవర్నమెంట్ చేస్తున్నటువంటి కౌంటర్ అని చెప్పి మేము ఆరోపిస్తున్నాం. దయచేసి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు ఎలక్షన్లలో
6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ఓట్లు అడిగినటువంటి రేవంత్ రెడ్డి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాటలు, ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా అమలు చేయకపోగా ఆనాడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఆర్నిశాలు కొట్లాడి పోరాడి తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ గారు తెలంగాణను బాగు చేసుకోవాలి, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల ముఖాలలో సంతోషాన్ని చూడాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి ఒకవైపు అభివృద్ధి మరియు మరొక వైపు సంక్షేమ పథకాలు రూపొందించి తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినటువంటి ఈ తెలంగాణను రేవంత్ రెడ్డి ఆగం చేయాలని చెప్పి ఒక పెద్ద కుట్రపూరితమైనటువంటి పద్ధతిలో పోతున్నటువంటి పరిస్థితి వల్ల తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇవాళ ఆనాడు అనేక సంక్షేమ పథకాలు రూపొందించినటువంటి కేసీఆర్ గారు ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి, చాలా మంది పేద వర్గాలు ఉంటారు, పెళ్లిళ్ళు చేయడానికే చాలా ఇబ్బంది పడుతున్నారు మా పేద ప్రజలు. ముఖ్యంగా ఆడపిల్లలు పుడితేనే బాధపడుతున్నటువంటి పరిస్థితి. అయ్యో ఆడపిల్ల అంటే పెళ్లి ఎట్లా చేయాలి, భోజనాలు ఎట్లా పెట్టాలి, బయటకు ఎట్లా పంపాలి అనేటువంటి ఒక ఆవేదనతోటి చాలా మంది ఆడపిల్లలే పుట్టొద్దు అనేటువంటి పద్ధతిలో చాలా మంది గర్భంలోనే ఆడపిల్లలను చంపేసినటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితి నుంచి చాలా మంది ఆడపిల్లలు పుట్టగానే రోడ్ల మీద వదిలేసినటువంటి పరిస్థితి. కాబట్టి మా తెలంగాణలో మా ఆడబిడ్డలకు ఆ పరిస్థితి ఉండొద్దు. ఆడపిల్లైనా మగపిల్లోడైనా ఎవరైనా ఒకటే, మా ఆడపిల్లలకు నేను అండగా ఉండాలని చెప్పేసి వాళ్ళ పెళ్లి చేసుకునే టైంలో పెళ్లి పందిట్లో కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా వాళ్ళ బిడ్డను ఆదుకున్నటువంటి కేసీఆర్ గారి పథకం ఏదైతే ఉందో, షాదీ ముబారక్ ఏదైతే ఉందో, ఆ పథకాలను ఇవాళ ఎవరో అనామకులు ఒకటి అది రద్దు చేయాలని కోర్టులో కేసు వేస్తే ఆ కోర్టు గవర్నమెంట్కు 4 సార్లు నోటీసులు పంపింది. మీరు కౌంటర్ ఫైల్ చేస్తారా, మీరు కౌంటర్ ఫైల్ చేసి మీరు ప్రభుత్వం నుంచి జవాబు ఏదో చెప్పండి అని అంటే 4 సార్లు కూడా వాళ్ళు పట్టించుకోకపోగా, ఎందుకంటే అడ్వకేట్ జనరల్ ఉంటారు, ప్రభుత్వం పక్షాన కొట్లాడేటువంటి అడ్వకేట్లు ఉంటారు, ఎవ్వరు కూడా దానికి స్పందించకపోవడం అని అంటేనే ఆ పిటిషన్ కూడా ప్రభుత్వమే రేవంత్ రెడ్డి కావాలని మా ఆడబిడ్డల పొట్ట కొట్టడానికే ఇవాళ ఆ పిటిషన్ వేయించిండు. కాబట్టే ఇవాళ ఆ పిటిషన్కు కౌంటర్ వేయలేదనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఆ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఏదైతే ఉందో దాన్ని ఇవాళ స్టే ఏదైతే వచ్చిందో ఆ స్టేను ఎత్తివేసే వరకు ఆ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ఖచ్చితంగా దాన్ని కొనసాగించే వరకు బీఆర్ఎస్ పార్టీ మా అక్క చెల్లెళ్లకు, మా పేద మహిళలకు అండగా ఉంటుంది. ఇవాళ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మే కాదు, ఇవాళ రేపు వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, బీడీ కార్మికులకు ఇస్తున్న పెన్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవి పోతే మనం వదిలేస్తే రేపు అవి కూడా రద్దు చేసేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం తెలంగాణ ప్రజలు ఒక చర్చ జరుగుతుంది. రైతు బీమా ఉన్నది, దాన్ని రద్దు చేసిండు, కేసీఆర్ కిట్ ఉన్నది, దాన్ని రద్దు చేసిండు. అంటే ఒక్కొక్క పథకం అన్ని కూడా రద్దు చేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది, కళ్ళు తెరవవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి పద్ధతిలో ఇవాళ పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ మేల్కోవాలి. ఇవాళ రేవంత్ చేస్తున్నటువంటి ఈ పథకాలను లేకుండా చేయాలనేటువంటి కుట్ర ఏదైతుందో దాన్ని తిప్పికొట్టడానికి ఈ పథకాలన్నీ కూడా పేదలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు తీసుకొచ్చిర్రు. వాటిని కొనసాగించేంత వరకు కొనసాగించడం కోసం ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసమే కొట్లాడాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఇవాళ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ధర్నాలు చేసి ప్రభుత్వానికి కన్నువిప్పు కలిగే విధంగా చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగానే ఇవాళ స్టేట్ వైడ్గా జరుగుతున్నాయి. అట్లనే ఇవాళ సిరిసిల్ల పట్టణంలో కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్న తమ్ములు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇవాళ నిరసనను తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కన్ను విప్పగలగాలి. ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో
ఏది కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, రైతు బీమా కానీ, కేసీఆర్ కిట్ కానీ ఆనాడు ప్రజలను, పేద వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ కేసీఆర్ గారు తెచ్చినటువంటి ప్రతి ఒక్క పథకాన్ని కొనసాగించాలి. కొనసాగించకుండా ఇవాళ ప్రజల్ని మోసం చేసి పథకాలను లేకుండా చేయాలని కుట్ర చేస్తే రేవంత్ రెడ్డికి రాబో రోజులలో రేవంత్నే లేకుండా చేసే పరిస్థితులు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ జై తెలంగాణ.